ఆ నియోజకవర్గానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ ఉంది. అక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో గెలిచే అభ్యర్థి ఏ పార్టీ వారైతే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ అదే జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అంతటి సెంటిమెంట్ కలిగిన ఆందోళన నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు, నాయకుడి గురించి ప్రజలు ఏమంటున్నారు? ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆందోళన నియోజకవర్గం విలక్షణమైనదిగా పేరుగాంచింది. గత 5 దశాబ్దాలుగా ఆందోళన నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ నిజమవుతూ వచ్చింది. ఆందోళన నియోజకవర్గం 1967లో ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో సి రాజనరసింహ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 ఎన్నికల్లో కూడా ఆయనే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ రోజుల్లోనే హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ తండ్రే నాటి హ్యాట్రిక్ విజేత. ఆ విధంగా 1967లో ఎస్సీలకు కేటాయించిన మొదటిసారి తండ్రి ఎమ్మెల్యే కాగా ప్రస్తుతం కొడుకు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన నియోజకవర్గం పరిధిలోకి టెక్మల్, అల్లాదుర్గ్, రేగోడ్, రాయికోడ్, ఆందోళ్, మున్పల్లి మండలాలు వస్తాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన సంగారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్లింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి దామోదర రాజనరసింహ 1,00,000కు పైగా ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి 2వ స్థానంలో నిలిచారు. ఇక బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మరో మాజీ మంత్రి బాబుమోహన్ వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించలేదు. పైగా బీజేపీ కూడా పార్టీ పరంగా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన బాబుమోహన్ కేవలం 5,000 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన దామోదర్ రాజనరసింహ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక మంత్రి దామోదర్ రాజనరసింహ గురించి చెప్పుకోవాలంటే ఆయన మొదటిసారిగా 1989లో ఎమ్మెల్యేగా పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్ ప్రకారం రాజనరసింహ మొదటిసారి గెలిచిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఇటు రాజనరసింహ విజయం, అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరిగాయి. 1994, 1999 ఎన్నికల్లో ఆందోళన నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. ఆ 2 దఫాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటుడు బాబుమోహన్ 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా ఆయనకు టికెట్ ఇచ్చిన పార్టీ టీడీపీ ఆ 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లోనూ మళ్లీ ఇదే పరంపర కొనసాగింది. ఆ 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. దానికి సెంటిమెంట్ సీటుగా ఉంటున్న ఆందోళనలో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి మంత్రి అయిన రాజనరసింహ తన సొంత నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తున్నారు. దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో కూడా ఆందోళన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అని కొత్త అలంపేట గ్రామానికి కొత్త రోడ్డు, పొన్యాల బ్రిడ్జ్ నుంచి నేషనల్ హైవే వరకు కొత్త రోడ్డు మంజూరైంది. మరియు స్కూల్ బిల్డింగ్లకు 10 లక్షల శాంక్షన్ అయింది, పనులు నడుస్తున్నాయి. సీసీ రోడ్లు 20 లక్షలతోటి పని పూర్తయింది. ఎస్సీ కాలనీ 5 లక్షలతోటి. జోగిపేటలో 150 పడకల ఆసుపత్రి కొత్త హంగులతో, కొత్త ఎక్విప్మెంట్స్, ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్ తెప్పించి దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో
ఇప్పుడు 150 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 55 నుంచి 60 కోట్ల రూపాయలు దానికి నిధులు కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషన్లో నా పిల్లలు నా మనమళ్ళు నా మనమరాళ్ళు అందరూ బాగుండాలి, అందరు చదవాలనే ఉద్దేశంతో కనీసము ఒక నెలకోసారైనా 15 రోజులలోనే ఒక 2-3 సార్లు విజిట్ ఇచ్చి ఇది ఇట్లుండాలి అది అట్లుండాలి అని వాళ్ళకు గైడ్ చేస్తూ, వాళ్ళు పిల్లలు అడిగితే వెంటనే గ్రౌండ్ ఏర్పాటు చేసి, పిల్లలు అడిగితే వెంటనే వాళ్ళకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న ఘనత ఈరోజు మా మంత్రి గారిది. వాస్తవానికి ఆందోళన నియోజకవర్గం అంటేనే రాజనరసింహ నియోజకవర్గంగా మారిపోయింది. ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన 1967లోనూ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఆయన తండ్రి పోటీ చేసిన అసెంబ్లీకి వెళ్లారు. తన తండ్రి తర్వాత 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దామోదర్ రాజనరసింహ ఇప్పటివరకు పోటీ చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఈ నియోజకవర్గంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకు ఇస్తూ వస్తుంది. ఫలితంగా ఆయన నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అభివృద్ధి విషయంలోనూ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చారు. జేఎన్టీయూ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ క్యాంపస్ను ఆందోళన నియోజకవర్గంలో ఏర్పాటయ్యేలా చూశారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెరువులు నింపేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి కాలువలు తవ్వించారు. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూసి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కూడా కృషి చేశారు. మా మంత్రి గారు అయితే విపరీతమైన జోగిపేట మీద దృష్టి పెట్టి విపరీతమైన దగ్గర మంత్రి గారు మా జోగిపేటలో ఇప్పటి వరకు నెలకొకసారి తోటి పర్యటన చేసుకుంటా సార్ ఒక డెవలప్ జోగిపేట ఏ విధంగా డెవలప్ కావాలి, జోగిపేట ఏ విధంగా డెవలప్ అయితే అభివృద్ధి జరుగుతుంది, జోగిపేటలో ఇంప్లిమెంటేషన్ ఏమవుతున్నది, ఏం చేస్తే వ్యాపారం పెరుగుతుంది, మాకైతే వ్యాపారం అయితే సార్ మస్తు శ్రద్ధ తీసుకొని మాకంటే ఎక్కువ మాకు కష్టపడతాడు. సార్ చెప్పిన దాని మీద చూస్తుంటే మేమే సార్ అనుకున్నామంటే సార్ మాకంటే ఎక్కువ ఏం కావాలి, మీరు ఏం చేయాలి అడుగుతున్నాడు. ఈ యొక్క పరంగా గవర్నమెంట్ ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ కానీ మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇంకా మా జోగిపేటలో పెద్ద ఎత్తున సార్ దృష్టి పెట్టుకుని సార్ ఆశీర్వాదంతోటి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట వరకు కట్టుబడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆందోళనలో రాజనరసింహ గెలుపు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం రెండూ ఏకకాలంలో జరుగుతున్నాయి. అయితే నియోజకవర్గంలో తానే కాంగ్రెస్ పార్టీయే తాను అన్నట్లు మార్చేశారు. అభివృద్ధి పరంగానూ మంచి మార్కులే పడతాయి ఈ నాయకుడికి. అయినప్పటికీ ఈయనగారు కొన్నిసార్లు ఓడిపోక తప్పలేదు. ఈయనగారు ఓడిపోయారంటే ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినట్లే. 1989లో దామోదర్ రాజనరసింహ మొదటిసారి గెలిచినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1994, 1999లో ఈయనగారు ఓడిపోయినప్పుడు మళ్లీ అధికారం కోల్పోయింది. తిరిగి 2004, 2009 ఎన్నికల్లో ఈయన గెలుపు, కాంగ్రెస్ అధికారం చేపట్టడం జరిగాయి. అదేవిధంగా 2014, 2018లో ఈయన ఓటమి, కాంగ్రెస్ ఓటమి రెండూ జరిగాయి. చివరగా 2023లో జరిగిన ఎన్నికల్లో దామోదర్ రాజనరసింహ గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఈ నియోజకవర్గానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి మధ్య ఉన్న సెంటిమెంట్. స్థానికంగా రాజనరసింహపై వ్యతిరేకత లేనప్పటికీ రాష్ట్రంలో పార్టీల పట్ల ఉండే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపుపై ప్రభావం చూపించారు. ఆ ప్రకారం ఒకసారి బాబుమోహన్, మరోసారి క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఎమ్మెల్యేలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రాజనరసింహ సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి మంత్రివర్గంలో చేరారు. ఆందోళ్ కాంగ్రెస్ అంటే దామోదర్ రాజనరసింహ అనేలాగా మారడానికి ఆయనకు దోహదం చేసిన అంశాల్లో గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం, ప్రత్యర్థి పార్టీల కంటే బలమైన నాయకుడు కావడం, గెలిస్తే మంత్రి అవుతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉండటం. మంత్రిగారు ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఆయనపై విమర్శలు లేకపోలేదు. ఆయనపై నియోజకవర్గంలో వినిపించే మాటల్లో ముఖ్యమైనవి పలు సందర్భాల్లో దుందుడుకు స్వభావంతో మాట్లాడటం, ఆయన అనుచరులపైన ఉన్న భూ కబ్జా ఆరోపణలు, ఇవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వంలోనూ ఇప్పటి ప్రభుత్వంలోనూ వైద్య మంత్రి ఈ జిల్లాకు దక్కడం విశేషం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలక స్థాయిలో ఉన్న సిద్దిపేట ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి నిధుల వరద పారించారు.
ఇప్పుడదే వైద్యశాఖ హరీష్ రావు నుంచి బీఆర్ఎస్ నుంచి వేరు అయినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాను దాటిపోలేదు. దామోదర్ రాజనరసింహ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. గతంలోనూ మంత్రిగా ఆందోళనకు నిధులు వరద కురిపించిన ఈ మంత్రి ఇప్పుడు సిద్దిపేటకు మించి నిధులు తేవాలని నియోజకవర్గ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల విషయానికొస్తే సీఎం సొంత జిల్లాకు ఈ మంత్రే ఇన్ఛార్జిగా ఉన్నారు. సీఎం ఏరికోరి తాను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించానని ఇటీవలే ప్రకటించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న మంత్రిగా దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గాన్ని ఎంత మేర ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే బీజేపీ చాలా బలహీనంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా 2 సార్లు పోటీ చేసిన బాబుమోహన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇటీవలే ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. బీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగానే ఉన్నప్పటికీ అంతగా కార్యక్రమాలు చేపట్టడం లేదు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.